అందరికీ నమస్కారం. మన విజయవాడ పార్లమెంట్లో అన్ని గ్రామాలకి దాహార్తి తీర్చే విధంగా ప్రజలందరికీ వాటర్ ట్యాంకర్లో పంపిణీ కార్యక్రమం ఇప్పుడు 8 విడతలు పూర్తి చేసాం. 8 విడతల్లో ఇప్పటికి 121 ట్యాంకర్లు పంపిణీ చేసాం. అట్లాగే 9వ విడత 18 ట్యాంకర్లు నందిగామ నియోజకవర్గం, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, వీరులపాడు మండలంలో 18 గ్రామాలకి ఈరోజు ఒకరోజు ఇవ్వడం జరిగింది. దీంతో 139 ట్యాంకర్లు మంచినీటి ట్యాంకర్లు ఇప్పటికి మనం పార్లమెంట్లో పంపిణీ చేసుకున్నాం. అలా మీ అందరికీ ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పా, ప్రతి 8 విడతల నుంచి చెప్తానే ఉన్నా. ఈ ప్రాంత ప్రజలు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రజలకు అవసరమో అది చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం, అట్లాగే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా చాలా శాంక్షన్ చేసాం. అవి కూడా తొందరలో ప్రారంభోత్సవాలు చేస్తాం. టోటల్గా కూడా కొండూరు మండలంలో కూడా ఎక్కడైతే కిడ్నీ బాధితులు ఉన్నారో దాదాపు 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి వాళ్ళ కృష్ణ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు దీంట్లో. అట్లాగే అక్కడ కూడా మన ఎంపీ నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేసాం. టోటల్గా కిడ్నీ బాధితులు ఆడుకోవడమే ధ్యేయంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో చాలామంది సహకరిస్తూ ఉన్నారు దీంట్లో. ఈ కార్యక్రమంలో అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, అట్లాగే నాయకులు, గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఈ కార్యక్రమం బాగుందని చెప్పి ఈ వాటర్ ట్యాంకర్లు ఇంకా మాకు విలేజెస్ కావాలని చెప్తే మొత్తం 300 ట్యాంకర్లు ఇవ్వడానికి మనం ప్లాన్ చేసాం. ఇప్పుడు 139 అయినాయి. ఇంకా త్వరలోనే మిగతా కూడా జనవరి ఎండింగ్ కల్లా మొత్తం పూర్తి చేస్తాం. కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఆ సమస్యను అడ్రస్ చేయడమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యతని ఈ 9.5 ఏళ్ళ నుంచి పనిచేస్తాం. ముందు కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. ఇప్పుడు అలయన్సెస్ అనేవి ఈ దేశంలో కొత్త కాదు. ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో అలయన్స్లో ఉంది. మీరు చూస్తే 303 మన మోడీ గారికి వచ్చినాయి 2019 ఎలక్షన్లో. కానీ అలయన్స్ పార్టీలతో కలిపి 353 లోక్సభలో భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. అలయన్స్లు అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవచ్చినటువంటి పార్టీలు అవనండి, వ్యక్తులు అవనండి, ప్రాంతం మంచి కోరుకునే వాళ్ళు, ఈ రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళు, దేశం మంచి కోరుకునే వాళ్ళు కలపంలో ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రాంతానికి మంచి జరుగుతుంది. సరే, ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు, కొంతమంది గిట్టనోళ్ళు విమర్శించవచ్చు, లేకపోతే ఓడిపోయాం అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు. కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు ముఖ్య ఎజెండాగా జనసేన, టీడీపీ పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయవాడ ఎంపీ టికెట్ను బీసీలకు కేటాయించాలి ఈసారి ఎన్నికల్లో అని బీసీ నేతలందరూ కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీ నేతలను కూడా మేము కలుస్తాము, ఈసారి ఎన్నికలలో బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. మంచిదే కదా, దీన్ని చాలా ఆహ్వానిస్తున్నాను. మంచి బీసీ. ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు. బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసావా, డిప్యూటీ మేయరు, 3 సార్లు కార్పొరేటర్ చేశాడు, ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు. మత్స లేకుండా 5 ఏళ్ళు, మీరందరూ కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు. అది బీసీ అంటే. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా. అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తరగతులకు ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళ కాళ్ళకు దండం పెడతాం. మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం, వాళ్ళు వండితే, బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు. అందుకని 1000 కోట్లు, 1,00,000 కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి, నీతిగా సంపాదిస్తే ఓకే, వెల్ డన్, వీల్ అప్రిషియేట్. బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా. బీసీ అంటే మా గోగుల్ రమణ.
బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో. మా పెందుర్తి సీను బీసీఏ ఉన్నాడు. ఈ పార్టీ కోసం దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు పదవి లేకుండా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు, మంచి బీసీలు ఉన్నారు. ఇస్తే చాలా స్వాగతిస్తాం, నేనే గెలిపించుకొస్తాను.